చూస్తున్నాం. రేపు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. రేపు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ వస్తున్నారని బొత్స ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా సభకు వస్తారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డులో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పిందని, సిట్ తేల్చాక కూడా ఈ చర్చ అనవసరమని బొత్స అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశానికి వెళ్తున్నాం. అందరం ఉన్నాం. వెళ్ళి ఏదైతే గవర్నర్ గారి తాలూకా స్పీచ్ ఉందో, బడ్జెట్ సమావేశాల్లో జాయింట్ సెషన్ ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇంకేం కావాలి, ఏ అంశాలు హైలైట్ చేయబోతున్నారు సార్ సెషన్ మొత్తం? అన్ని రేపు అయిన తర్వాత అవన్నీ విషయాలన్నీ కూడా చెప్తాం. మళ్ళీ విశాఖపట్నం మీటింగ్ మేము డిసైడ్ చేసుకుంటాం. ఎల్లుండి లేచినప్పటి మీటింగ్ ఉంది. దాని తర్వాత వచ్చే విషయాలన్నీ కూడా చెప్తాం. ఎందుకంటే ఏ విషయాలు అందరూ తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, పూర్తిగా క్షీణించిపోయేవి. ఒకటి కాదు కాదు ప్రజలకు వచ్చి అడ్డాకులు తలండిస్తున్నారు, పరిపాలన గాలికొదీశారు. ఈ విషయాలన్నీ వస్తాయి. దేనికి తిరుమల లడ్డు అంశం కూడా డిస్కషన్ పెడతా ఉంటుంది ప్రభుత్వం. పెట్టిన తిరుమల లడ్డూలో ఏముంది ఆ అంశం? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో వాళ్ళు వేసిన సిట్టు, వాళ్ళు సుప్రీంకోర్టు వేసిన కార్యక్రమం కాదు అని చెప్పింది, ఉన్నదని చెప్పింది పబ్లిష్ చేసి మరి దాని గురించి అంత విలువైన సభ ఎందుకు వేశారు? ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం, ఏదైతే మీరు వేసిన ఎంక్వైరీ కమిటీ ఉందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని మీరు బహిర్గతం చేయండి. మాకు అభ్యంతరం దాని ప్రకారం మీరు ఏ నిర్ణయం తీసుకోండి. ఇంకో విషయాన్ని కూడా మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు. నేను ఆ విషయంకి వెళ్ళను. ఏకసభ్య కమిషన్ వేస్తా అని చెప్పారా? Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.